హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాము. ఈరోజు అయితే వీడియో కొంచెం లెంతీగానే ఉంటుంది, మీకు యూజ్ అవుతుంది అనేసి అయితే మొత్తం లెంతీ వీడియో అయినా సరే అప్లోడ్ అయితే చేసేసాం అనమాట. మా ఫ్యామిలీస్ అంతా కూడాను మండే రోజు వచ్చేసి బాగా ఎంజాయ్ చేసాం ఈ ప్లేస్. దీని డీటెయిల్స్, ఫోన్ నెంబరు, లొకేషన్ అంతా కూడాను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాము, చూడండి. మేము వచ్చింది వచ్చేసి ఫామ్ హౌస్ వచ్చేసి మనకి ఎల్బీ నగర్, హయత్ నగర్కి మెయిన్ రోడ్ నుంచి లెఫ్ట్ సైడ్ కొంచెం లోపలికి వస్తే కుంట్లూరు అని ఉంటుంది కదా, అక్కడ అనమాట ద గ్రీన్ స్టోరీస్ అనే ఫామ్ హౌస్ అండి. మీరు ఫ్రెండ్స్ గెట్ టుగెదర్ అవ్వాలన్నా, మ్యారేజ్ డేస్ అయినా, పెళ్లి రోజులైనా, అదే పుట్టినరోజులైనా, లేదంటే ఫ్యామిలీ అంతా గెట్ టుగెదర్ అవ్వాలన్నా, ఫ్రెండ్స్ అయినా, ఇప్పుడు బాగా మనం చాలామందిని చూస్తూ ఉన్నాం కదా, ఇంట్లో కాకుండా బయట ఎంజాయ్ చేయడము, అలాంటి వాటికైతే ది బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఇది అంటే ముందు నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏమేమి ఉందనేది. ఇదైతే మెయిన్ గేట్ అనమాట. మనకి చూడండి మెయిన్ రోడ్డు కూడా కనిపిస్తుంది అక్కడ నుంచి, వెహికల్ పెట్టిన దగ్గర నుంచి కొంచెమే దూరం అనమాట. కాకపోతే అంత సిటీలో ఉన్నట్టు ఏం ఉండదు, సిటీలోనే ఉంటాం కానీ సిటీలో ఉన్నట్టు ఏం ఉండదు, మరీ అంత దూరం అనుకోవద్దు, చాలా దగ్గరగా ఉంటుంది, ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది. మనకి మెయిన్ గేట్ తీసుకొని లోపలికి వచ్చేసి ఇది ఎంట్రన్స్ అనమాట. ఇంక ఇటు నుంచి మనకి స్ట్రైట్గా స్విమ్మింగ్ పూల్ అయితే కనిపిస్తుంది. దీంట్లో కూడా పిల్లలకి పెద్దవాళ్ళకి ఉంటుంది, అది కూడా వీడియో షూట్ చేసాము, చూడండి. ఇంకా ముందు ముందు వీడియోస్లో వస్తూ ఉంటుంది. వీడియోస్లో అంటే ఇదే దాంట్లో కొంచెం ముందుకు వస్తుంది, నేను ఒక్కొక్కటిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. పిల్లలైతే ఫస్ట్ మొత్తం తిరిగేసి చూసారనమాట. తర్వాత మళ్ళీ దాంట్లోకి దిగారంటే పూల్లోకి ఇంకా తొందరగా బయటికి రారు కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా మనకి చాలా హెల్ప్ చేస్తారు. బ్యాగ్స్ కానీ లేదంటే ఫుడ్ అయితే కొంచెం మనం ఆర్డర్ ఇచ్చుకుంటే తయారు చేస్తారు. మేమైతే టీ, కాఫీ వరకు ఇచ్చుకున్నాం. పిల్లలకి ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చాము, ఆకలి అవుతుంది అనేసి. ఇక్కడ ఒక్కొక్కటిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను, చూడండి. చందన్నే కూడా రీల్ చేస్తున్నాడు. ఇంకా షార్ట్ వీడియోస్ కానీ రీల్స్ కానీ ఏమీ పోస్ట్ చేయలేదండి. మెయిన్ వీడియో వచ్చిన తర్వాత అన్నీ పెడదామని చూస్తున్నాము. ఫస్ట్ అయితే రాగానే ఇలాగా ఇంకా వెనక వస్తున్నారు వేరే కార్లో. ఇక్కడ వచ్చేసి చందు అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ, ఇంకా విఆర్ టీమ్ మహర్షి, వేణు గారు పిల్లలు వాళ్ళ ఫ్యామిలీ, అలాగే కవితక్క వాళ్ళ మరదలు వాళ్ళ ఫ్యామిలీ అందరం వచ్చేసాము. ఇక్కడ వచ్చేసి ఇదంతా మెయింటైన్ చేసేది మీకు ఇక్కడ వీడియోలో కనిపిస్తున్నా చూడండి, అదే అనమాట. మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి మనకైతే గ్రీనరీ చాలా చాలా బాగుంటుంది. న్యాచురల్ అంటే ఎంత బాగుందంటే గాలి కానీ వాతావరణం కానీ అసలు వెళ్ళాలనిపించలేదు. వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకే తెలుస్తుంది ఎంత టైం అయింది అనేసి. అక్కడే ఇంక పిల్లలైతే రీల్స్ కూడా షూట్ చేసుకుంటున్నారు. ఇది అయిపోయిన తర్వాత ఇంకా మొత్తం ఫుల్లో దిగేసి నైట్ వరకు అక్కడే ఉండిపోయారు. ఫస్ట్ స్టార్టింగ్ గేట్ దగ్గర నుంచి వచ్చిన తర్వాత లోపలికి వచ్చేటప్పుడు రైట్ సైడ్ ఇలా ఉంటుందన్నమాట. ఇక్కడ ఏదన్నా మనం చెప్పాలి అనుకున్న ఇక్కడ ఉంటారు తను, ఇందాక మీకు చూపించాను కదా, తర్వాత వీడియోలో కూడా చూపిస్తాను. ఏదైనా మనకి డౌట్ ఉంటే కనుక ఏదైనా కావాలి అన్నా సరే అడగడానికి ఇక్కడ ఏదైనా సజెషన్స్ మనకి ఏమైనా కావాలి, ఎక్కడ ఏది ఉంది, ఏం అడగాలి అనేది అయితే అక్కడ. ఇక్కడైతే లోపల కిచెన్ ఉంటుంది. ఇక్కడ నుంచి అయితే ఇంకా లోపలికి వెళ్ళిపోవాలన్నమాట. అటు నుంచి కూడా వెళ్ళొచ్చు, కాకపోతే అంతా గ్రీనర్ ఆడుకోవడానికి. అది ఇక్కడ నేను చూపించేది వచ్చేసి లోపలికి వెళ్ళడానికి, రూమ్స్లోకి వెళ్ళడానికి అనమాట. మనకి ఫ్రెష్ అవ్వడానికి, స్విమ్ చేసిన తర్వాత అయినా కొంచెం మనం టైం అటు ఇటు ఆడుకున్న తర్వాత పిల్లలు కొంచెం బట్టలు మార్చుకోవడానికైనా ఏదైనా సరే ఫ్రెష్ అవ్వడానికి రూమ్స్ ఉన్నాయి. మీకు మొత్తం చూపిస్తున్నాను, ఒకసారి చూపించిన తర్వాత మొత్తం చెప్తాను. మామూలు టాయిలెట్స్ ఉన్నాయి, రూమ్స్లో కూడా టాయిలెట్స్ ఉన్నాయి. లేడీస్కి, జెంట్స్కి సపరేట్గా ఉంది. ఎక్కడ ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. మెయిన్గా గ్రీనరీ కానీ నీట్నెస్ కానీ చాలా చాలా బాగుందండి. ఇక్కడ వచ్చేసి ఇంకా స్పీకర్స్ ఉన్నాయి, మనం ఎంజాయ్ చేయడానికి, డ్యాన్స్ చేయడానికి, సాంగ్స్ వాటికి వీటికి. ఫస్ట్ అయితే అంతా తిరుగుతున్నారు అందరూ, ఒకసారి చూసిన తర్వాత మళ్ళీ చూడడానికి ఇది అవ్వదనేసి. నెక్స్ట్ ఇంకా ఇదైతే రూమ్ అనమాట. అందుకే మనం ఫ్యామిలీస్ వెళ్ళినప్పుడు ఒక్కొక్క రూమ్లో ఎవరి ఫ్యామిలీ వాళ్ళు ఉంటే అంత మంచిగా అనిపించదు కదా ఎంజాయ్గా. మీకైనా అలాగే అనిపిస్తూ ఉంటుంది చాలా మందికి. మేమైతే అలాగే ఉంటాము, ఎక్కడికి వెళ్ళినా చందనే వాళ్ళు మేము అవుట్డోర్ వెళ్ళినప్పుడు మాత్రం మ్యాక్సిమం పెద్దవి సూట్ రూమ్స్ అవి ఉంటాయి కదా, అవే తీసుకుంటాం అనమాట. ఫుడ్ అయినా, తినడం అయినా, లేదంటే మాట్లాడుకోవడం అయినా ఏదైనా సరే అట్లా సపరేట్గా ఉండకుండా మొత్తం ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒకే దగ్గర ఉండడానికి పెద్దది మొత్తం బెడ్ అనమాట. ఇది ఇక్కడే కూర్చోవడం, ఇక్కడే పడుకోవడం, ముచ్చట్లు తినడానికి ఇదంతా నేను చూపిస్తున్నాను మీకు క్లారిటీగా. మనకి ఎక్స్ట్రా బెడ్స్ కానీ పిల్లోస్ కానీ చాలా నీట్గా ఉంది, మీరు చూస్తున్నా చూడండి. ఇక్కడ ఇది ఒక బెడ్రూమ్, సపరేట్గా కావాలంటే సపరేట్గా ఉన్నాయి. ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరూ ఒకే దగ్గర ఉండాలనుకుంటే అలా కూడా ఉన్నాయి. ఈ పైన అయితే ఎక్కడ కూడా మనకి మూసేసినట్టుగా లేదనమాట. చాలా అంటే ఎలా మనకి ఫామ్ హౌస్ ఎలా ఉంటుంది, చాలా న్యాచురల్గా ఉంటుంది, గ్రీనరీ అలాగే ఉంది. ఎక్కడ కూడా ఏది ఆర్టిఫిషియల్ అయితే పెట్టలేదు. ఇవన్నమాట రూమ్స్ అయితే. ఇంక ఈ పొడవు మొత్తం రూమ్సేనండి, మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు. మిర్రర్స్ కానీ అలాగే వాష్రూమ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి. దాంట్లో మనకి వింటర్లో అంటే రైనీ సీజన్లో వచ్చినా, వింటర్లో వచ్చినా మనకి గీజర్ అవైలబుల్ ఉంది, సమ్మర్లో వచ్చినా ఏసీ అవన్నీ ఉన్నాయి. మీకు ఏదైనా స్టోర్ చేసుకోవడానికి కబోర్డ్స్ కానీ ఎక్కడ
ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చాలా ప్లాన్డ్గా చాలా నీట్గా ఉంచారనమాట. మనకి చూడ్డానికి కూడా చాలా అంటే మనకు అక్కడ నుంచి రాబుద్ది అవ్వదు. మీరు ఒకసారి వెళ్తే కనుక మీకు వెళ్ళాలి అనుకుంటే ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఏదైనా అకేషన్ చేసుకోవాలన్నా చిన్న చిన్న చూపిస్తూ ఉంటాను చూడండి. ఇక్కడ వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్స్ అనమాట. అటు సైడ్ అంటే జెంట్స్కి, ఇటు సైడ్ ఏమో లేడీస్కి అనమాట. ఇది వచ్చేసి పిల్లలు జెంట్స్ ఏదైనా క్రికెట్ ఆడుకోవాలనుకుంటే ఇది వచ్చేసి ఇట్లా అరేంజ్ చేశారు. బాగుంది, చాలా బాగుంది. చాలాసేపు ఇక్కడే టైం స్పెండ్ చేశారనమాట. మా వారికి ఏమో స్విమ్మింగ్ రాదు కదా, ఎక్కువ క్రికెట్ దగ్గర ఇంట్రెస్ట్. మా దీవెన్ బాబు, అనను, మా వారు, పిల్లలందరూ ఇక్కడే ఎక్కువ టైం స్పెండ్ చేశారు. అలాగే పూల్లో కూడా చేశారు. చాలా మందికి క్రికెట్ అంటే ఇష్టం ఉంటుంది కదా, ఆడుకోవడానికి బోర్ కొట్టకుండా ప్రతి ఒక్కటి కూడాను. ఇంకా దీనికి ముందు నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోతే మనకు అక్కడ చిన్న స్టేజ్ లాగా ఇచ్చారు. దాని బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ చేసేసుకొని పైన కూడా డెకరేషన్ చేసుకోవడానికి ఒక చిన్న హాల్ లాగా ఇచ్చారు. మనకి ఇది ఎస్ఎస్ కపుల్ వాళ్ళు ఉన్నారు కదా, మొన్న శ్రీకాంత్ గారు, సంధ్య గారు, మీకు ఆల్రెడీ వీడియోలో చెప్పాను. వాళ్ళకి యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ మనకి 1 మిలియన్ అయినందువల్ల గోల్డ్ ప్లే బటన్ వచ్చింది. దాన్ని అకేషన్గా సోషల్ మీడియాలో అంటే దగ్గరగా ఉన్న ఫ్రెండ్స్ అందరినీ గ్యాదర్ చేసి గెట్ టుగెదర్ లాగా ప్లాన్ చేశారు. అప్పుడు వెళ్ళాం కదా, అక్కడే కేక్ కూడా కట్ చేసింది. అది చిన్న ఫంక్షన్స్, బర్త్డేస్, మ్యారేజ్ డేస్ ఏదైనా చేసుకోవడానికి అయితే బాగుంటుంది. ఒక హాల్ లాగా ఇచ్చారనమాట. సపరేట్గా మనం బయట చేసుకోకుండా అక్కడ ఒక స్టేజ్ లాగా ఇచ్చారు, బాగుంది. ఇది వచ్చేసి మనకి వర్షం పడినప్పుడు ఏదైనా పెద్ద దానిపైన మ్యాట్స్ అవన్నీ వచ్చేస్తాయి తడవకుండాను. ఆ రోజు వర్షం వచ్చింది కదా, ఇక్కడే అనమాట డాన్సెస్ వేసింది, భోజనాలు అవంతి కూడా అరేంజ్ చేసింది. ఇది ఒక హాల్ అనమాట, గ్లాస్ హౌస్ లా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ చెప్పేసాను మీకు, చూపిస్తున్నాను లోపల కూడాను. చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు, ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా. వీళ్ళు వచ్చేసి ఇంకా పూల్లో ఏమీ ఇంకా దిగలేదనమాట. అందరూ వచ్చేంత వరకు వెనక వేరే వెహికల్ వస్తుంది, వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం. మేమైతే ముందు వచ్చేసాము. ఇక్కడ డ్రెస్ చేంజ్ చేసేసారు ఆల్రెడీ స్విమ్మింగ్ చేసుకోవడానికి. చూడండి మా దీవెన్ బాబు ఎన్ని బాల్స్ వేస్ట్ చేశాడు. ఫైనల్గా అయిపోయింది. ఇంకనైతే కిందికి వచ్చేసి ఇంకా ఎక్స్ట్రా వేరే లొకేషన్స్ అయితే చూపిస్తున్నాను. ఇది చాలా పెద్దగా స్పేసియస్గా ఉందండి. ఇక్కడ ఎప్పటికప్పుడు క్లీన్ చేయడం, వాటర్ కూడా చూడండి ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారంటే. మేము మొన్న వెళ్ళినప్పుడు అలాగే ఉంది, ఈరోజు వెళ్ళినప్పుడు అలాగే ఉంది. ఇంకోటి ఏంటంటే చల్లగా ఉంటుంది కదా ఈ సీజన్లో వెళ్ళాలంటే. దీంట్లో మనకి హీటర్ కూడా ప్రొవైడ్ కావాలంటే కొంచెం హాట్ వాటర్ వచ్చేలా కూడా చేస్తారనమాట. మెయిన్ ఏంటంటే వాటరు వర్షానికి మామూలుగా అంత ఉండవంట. వర్షం వచ్చింది కదా 2 days, దానివల్ల పైకి వచ్చేసాయంట బాగా. మేము దాంట్లో దిగిన తర్వాత చెవుల దగ్గరికి వచ్చేసాయి, మొత్తం అంతా మునిగిపోయేలాగా. తీయమంటే ఒక 4 inches 5 inches వాటర్ కూడా తీసేశారు. అది కూడా చూపిస్తాను మీకు. పిల్లలకి సపరేట్గా ఉంది, పెద్దవాళ్ళకి సపరేట్గా ఉంది. వాటర్ అయితే ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉంటారు. మెయిన్గా హీటర్ ఉంది, చలిగా లేకుండా నీళ్ళు, పిల్లలకి జలుబు అది లేకుండా హీటర్ కూడా ఉందన్నమాట. నీళ్ళు కూడా వేడిగా చేసేసారు. సౌండ్ సిస్టమ్ కూడా ఉంది ఎంజాయ్ చేయడానికి. ఫుడ్ కూడా మనకి ఏదైనా ఆర్డర్ ఇస్తే వెంటనే వస్తుంది, ఎందుకంటే ప్రైమ్ లొకేషన్లో ఉంది కాబట్టి ఫుడ్ కూడా ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అన్నీ కూడా మీరు ఎక్కడికైనా మన ఇంట్లో ఎలా ఉంటామో అక్కడికి వెళ్తే కూడా అలాగే ఉండొచ్చు అనమాట. అంత దగ్గరలో అంత ప్రైమ్ లొకేషన్లో ఉంది. మనం ఏదైనా కావాలనుకున్న ఆకలి వేసినా సరే ఏదైనా ఫుడ్ కానీ అక్కడ వండరు, కాకపోతే టీ కాఫీల వరకు అరేంజ్ చేస్తున్నారు. మనకి ఏదైనా కావాలంటే తెప్పించుకోవచ్చు, లేదంటే ఆర్డర్ అయినా పెట్టుకోవచ్చు. ఇది చూడండి ఇక్కడ ఇంకా మా వాళ్ళంతా ఇప్పుడు నెక్స్ట్ దిగుతారు. చూడండి ఒక్కొక్కరు రెడీ అయిపోయి వచ్చారు. ఫస్ట్ అయితే చిన్న దాంట్లోకి వెళ్ళారనమాట. దీంట్లో కొంచెం కిడ్స్ కోసం ఇది. వాటర్ అయితే కొంచెం తక్కువగా ఉన్నాయి. ఫస్ట్ అలా వెళ్ళి అటు తిరిగి వచ్చేసి మళ్ళీ ఇలా వచ్చేస్తున్నారు. ఇదంతా మ్యూజిక్ పెడదాం అనుకున్నాను. మ్యూజిక్ పెట్టేస్తే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవ్వదు కదా. ఇది బ్యాక్ సైడ్ నుండి రూమ్స్ నుండి, టాయిలెట్స్ దగ్గర నుంచి, స్విమ్మింగ్ పూల్ నుండి, క్రికెట్ నుండి ఇది స్ట్రైట్గా ఇలా వచ్చేస్తాను అనమాట. మెయిన్ గేట్ దగ్గరికి వస్తుంది. ఇక్కడ మీకు ఆల్రెడీ చూపించాను, మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే అక్కడ ఉంటారనేసి. ఇదైతే ఎంట్రన్స్. ఇంకా తర్వాత చూపిస్తాను. ఇందులో కూడా వాటర్ వేసేసి ఇంకా లోటస్ ఏదో వేస్తారంట దాంట్లో. చాలా బాగా మెయింటైన్ చేశారండి. మీకైతే రీజనబుల్గానే ఉంటుంది మీరు వెళ్ళాలనుకుంటే. ఒకవేళ డిస్క్రిప్షన్లు అన్నీ ఇస్తాము, లొకేషన్ ఇస్తాము, ఫోన్ నెంబర్ ఇస్తాము, మీకు అన్నీ కూడాను క్లీన్ అండ్ క్లియర్గా డీటెయిల్స్ అన్నీ కూడాను మెన్షన్ చేస్తాము డిస్క్రిప్షన్లో. చూడండి ఇది వచ్చేసి మనకి ఎల్బీ నగర్ అలాగే దిల్షిప్ నగర్కి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది. మెయిన్ ఏంటంటే కొంచెం హయత్ నగర్ ముందుకు వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్ లోపలికి వెళ్తే కుంట్లూరు అని ఉంటుంది. అక్కడి నుంచి మనకు ఒక 2-3 kilometers ఏమో అంతే ఉంటుంది. మెయిన్ ఏంటంటే ఎల్బీ నగర్ నుండి 25 minutes పడుతుంది అంటే 20 minutes 25 minutes పడుతుంది మొత్తం లొకేషన్కి వెళ్ళడానికి. ఇంకా మీకు క్లారిటీగా చెప్పాలంటే అలా ఉంది. వాతావరణం మాత్రం చాలా బాగుంది. మార్నింగ్ వర్షం వచ్చి మొత్తం వెలిసిపోయింది అనమాట. ఇంకా చల్లటి గాలి స్టార్ట్ అయింది.
చాలా పీస్ఫుల్గా ఉంది. అసలు చెప్పాలంటే నిజంగా అక్కడ నుంచి రాబుద్ది అవ్వలేదు, అంత బాగుంది. ఇది వచ్చేసి ఇంకా బయట అనమాట, బయట కూడా చూపిస్తున్నాను మీకు. అక్కడ నుంచి మెయిన్ రోడ్, అక్కడ ఒక అతను వెళ్తున్నారు కదా వైట్ షర్ట్, ఇంకా అది మెయిన్ రోడ్ అనమాట. మీకు పెద్దగా దూరం కూడా ఏముండదు లోపలికి అనేసి. ఆల్రెడీ హౌజెస్ కూడా ఉన్నాయి, అక్కడక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంది, వస్తున్నాయి. కాకపోతే ఇక్కడ మనకి కొంచెం లోపలికి ఉన్నట్టు ఉంటుంది, సిటీకి దగ్గరలో ఉన్నట్టు ఉంటుంది, ఏది ఇబ్బంది లేకుండా. ద గ్రీన్ స్టోరీస్, ఇది బయట నుంచి కూడా చూపించాలి కదా, ఇలా ఉంది. ఆల్రెడీ ముందే చూపించేశాను మీకు ఎంట్రన్స్ నుండి. ఇక్కడ నుంచి ఇలా ఉంటుందన్నమాట. మళ్ళీ ఒకసారి క్లారిటీగా చూపించేసాను. ఇంకా తర్వాత మా వాళ్ళదే ఉంటుంది మొత్తం ఎంజాయ్ చేసేది, అందుకే మీకు మొత్తం ఒకసారి చూపించేస్తున్నాను. రూమ్స్ కూడా చూపించాను, అంటే ఒకటి చూపిస్తే ఇంకా సేమ్ అన్నీ ఆటోమేటిక్గా అలాగే ఉంటాయి కదా, అందుకే ఒకటేమో మొత్తం అంతా ఫ్రెండ్స్ ఉండడానికి ఒకటే పెద్దది ఇట్లా చేశారనమాట. అలాంటివి ఉన్నాయి. సింగిల్ రూమ్స్ కూడా ఉన్నాయి, సపరేట్గా కావాలి అనుకున్నా. మెయిన్ గ్రీనరీ, ప్రశాంతంగా ఆ అట్మాస్ఫియర్ అయితే బాగా నచ్చిందనమాట. ఇంకా వీళ్ళు కూడా రెడీ అయిపోయారు, పిల్లలు కూడా వచ్చేసారు. వాళ్ళు వచ్చింది, నేను అటేపు వెళ్ళొచ్చేసరికి వాళ్ళు దాంట్లోకి వచ్చేసారనమాట. యోధ ఫస్ట్ దీంట్లోకి వెళ్ళింది, హైట్ కొంచెం తక్కువగా ఉందనేసి మళ్ళీ అటు సైడ్ వెళ్ళింది. ఇంకా మా వారేం సాంగ్స్ అక్కడ స్పీకర్ పెట్టారనమాట, మనకే ఇచ్చేస్తారు, బ్లూటూత్ కనెక్ట్ చేసుకోవచ్చు. మా దీవెన్ బాబు చూడండి, ఆడుతున్న వాడికి గ్రిప్ దొరకలే ఫస్ట్, ఆ తర్వాత మాత్రం మళ్ళీ ట్యూబ్స్ వేసేసుకొని ఆడారనమాట. ఫస్ట్ వీళ్ళు దీని చిన్న దాంట్లోనే ఉన్నారు, కానీ తర్వాత మళ్ళీ పెద్ద దాంట్లో కొంచెం వాటర్ అది తీసిన తర్వాత దాంట్లోకి వచ్చేసారు. ఇంకా వాళ్ళ నాన్నని కూడా లాగుతున్నాడు. మా వారికి ఏం వాటర్ అంటే చచ్చేంత భయం, ఎందుకంటే డ్రైవింగ్ వచ్చి కానీ స్విమ్మింగ్ అయితే రాదు. చందన్నకి స్విమ్మింగ్ వచ్చు, డ్రైవింగ్ రాదు. అందులో ఒకటి వాటర్ బాగా చల్లగా ఉన్నాయి, అంటే ఫస్ట్ వీళ్ళది హీటరు పెట్టక ముందుకే దిగారు కదా పాపం, బాగా చల్లగా ఉన్నాయి. తర్వాత అడిగితే మళ్ళీ పెట్టారు. ఇక్కడ వచ్చేసి నేను ఇంకా సెల్ఫీ తీస్తున్నాను. సాంగ్స్ పెట్టారనమాట, మనకు కాపీ రైట్స్ ఇష్యూ ఉంటుంది కాబట్టి నేను ఇంకా ఒరిజినల్ సౌండ్ ఏం పెట్టలేకపోయాను. డ్యాన్స్ చేశారు, చందన్న కూడా బాగా డ్యాన్స్ చేస్తుండు. అందులో దిగి వెయ్యి అంటున్నా నేను. ఆనంద్ బాగా చేస్తుంది డ్యాన్స్. మా దీవెన బాబు డక్కులాగా చేస్తున్నాడు, చూడండి ఎలా చేస్తున్నాడు. ఇంక ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇందులో నైట్ మీకు టైం కూడా చూపిస్తాను. 8:30, 9 అయింది అనుకుంటా అక్కడ వాటర్లో నుంచి బయటకు వచ్చేసరికి. చందనే మాత్రం బాగా స్విమ్మింగ్ వచ్చు కాబట్టి ఎంజాయ్ చేస్తున్నాడు బాగా. మేమైతే చివరిలోనే ఉన్నామండి, వాటర్లో ఉన్నాం, ఎంజాయ్ చేసాం, కానీ స్విమ్మింగ్ రాదు కదా, కొంచెం భయం వేసింది. వాటర్ కొంచెం తీసిన తర్వాత పర్లేదు, బాగానే చేసాము. ఇంకా మా వాళ్ళు ఇంకా రాలేదు, వెనకున్నారు, వాళ్ళు కూడా వస్తారు చూడండి. లాస్ట్ వెళ్ళే మూమెంట్లో యోధ దీవెనకి స్విమ్మింగ్ చేసుకోవాలనే ఆలోచన వచ్చింది. ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళు లాస్ట్లో ఆడినంతసేపు ఆడతారు, లాస్ట్కి వచ్చిన తర్వాత అప్పుడు ఎంజాయ్ చేయాలని చూస్తారనమాట. స్విమ్ నేర్చుకోవాలని వచ్చేటప్పుడు మాత్రం బాగా ట్రై చేశారు, అంటే ఎవరు కోచ్ లేకుండానే బాగానే వాళ్ళంతటా వాళ్ళు నేర్చేసుకుంటున్నారు అనమాట. ఇంకా నెక్స్ట్ సమ్మర్ నుండి నేర్పించాలనేసి ఇదేమో వచ్చారు, ఫ్యామిలీస్ అయితే వచ్చారనమాట. ఇంకా పిల్లలు చూడండి, మన వేణు విఆర్ టీమ్ మహర్షి వేణు గారు ఉన్నారు కదా, పిల్ల అనమాట, పాప బాబు, అంటే మన ఫ్యామిలీలే. ఇంకా ఇప్పటి నుంచి ఇంకా వాటర్ తాగడానికి కూడా అని చెప్పాను కదా, అన్నీ వాళ్ళే తీసుకొస్తారు. దీంట్లో కొంచెం మనకి ఏది కావాలన్నా సరే మనం అడగొచ్చు. లాస్ట్కి మాత్రం మనకి ఏదైనా కావాలంటే అమౌంట్ పే చేసుకొని మనకి ఏది కావాలన్నా తెప్పించేసుకోవచ్చు. ఇక్కడైతే వీళ్ళు లాస్ట్కి కంకులు తీసుకొచ్చారనమాట, కాల్చిపించుకొని వచ్చేసరికి లేట్ అయిపోయింది పాపం. వీడియో షూట్ చేయడానికి మనకు కొంచెం లేట్ అవుతుందని, చీకటి అయితే రాదనేసి మేము ముందే వచ్చేసాము. ఇంకా వెనకేమో సునీత వదిన, కవితక్క వాళ్ళ మరదలు, ఇంకా వేణు గారు, వీళ్ళందరూ కొంచెం వెనక్కి వచ్చేసారనమాట. డ్రెస్సెస్ అయితే చేంజ్ చేసుకొని వచ్చి వీళ్ళు కూడా ఇంకా రెడీ అయిపోయారు, అందుకే కొంచెం లేట్ అయిపోయింది. సునీత వచ్చి కాసేపు దిగాలా వద్దా అని చూసిందనమాట. కాసేపు కూర్చొని ఆ తర్వాత, అంటే అంత టైం ఏం అవ్వలేదు అప్పుడు, కొంచెం ఎర్లీగానే, అంటే 4కి అలాగ వచ్చాయన్నమాట. 4 నుండి 9 వరకు అంటే చాలా టైమే. చందనే వాటర్లో ఉండి కూడా వీడియో షూట్ చేస్తున్నారు. యోధాకు ఫస్ట్ భయం వేసింది పాపం, వాటర్ తీయలేదు అప్పటికి, చూడండి ఎంత నిండుగా ఉంది. ఆ తర్వాత కొంచెం తీశారు. వర్షం రావడం వల్ల ఎక్స్ట్రా వాటర్ కాకుండా వర్షం వాటర్ కూడా ఎక్కువైపోయింది. స్విమ్ సూట్ వేసేసుకొని వచ్చిందనమాట జస్సు పాప.
అది ఈవెన్ స్విమ్ సూట్ కాదు, నార్మల్ డ్రెస్ అంటున్నాడు. స్విమ్ షూట్ అంట. మొత్తానికైతే ఇప్పటి నుంచి ఎంజాయ్ చేశారండి. ఇంకా చూడండి బాగా చేస్తున్నాడు, స్విమ్ నేర్చుకుంటాడంట ప్రతి సమ్మర్లో. అందుకే పైనుంచి దూకడం నాకేం భయం వేస్తుంది. వేదార్థన్నే స్విమ్ సూటా చూడు ఎలా చేస్తుంది. నువ్వు కూడా నేర్చుకోవాలి. ఓకే, నేర్చుకుంటావా నెక్స్ట్ సమ్మర్లో? ఓకే, ఇక్కడేమో వదిన ఇంకా కాళ్ళు కిందికి వేసేసి పైన కూర్చుంది. ఇప్పుడు బాగా అనిపిస్తుంది కదా. అందుకే మెమొరీస్ లాస్ట్ టైం మేము గోవా వెళ్ళినప్పుడు కూడా ఆ వీడియోస్ కూడా ఇప్పటికి చూసుకుంటూ ఉంటాము. వెళ్ళినప్పుడు అంత బాగా అనిపిస్తుంది. కాకపోతే తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత, ఒక 6 months 1 year 2 years అయిన తర్వాత బాగా అనిపిస్తుంది అనమాట చూసుకుంటే. పిల్లలు మళ్ళీ మనకి ఎందుకంటే మెమొరీస్లా ఉండిపోతాయి అనమాట. అప్లోడ్ చేసి ఉంచుతాం కాబట్టి వీడియోస్ ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు. వీళ్ళు ఒకరినొకరు పట్టుకోవడం సరిపోయింది. పాప ఈ వాటర్ ఏమో మరి ఎక్కువ లేవు, తక్కువ లేవు. తర్వాత ఇందులోకి వచ్చేసారు. ఇంకా ఫుల్ ఎంజాయ్. మామూలుగా కాదు ఎంజాయ్ చేయడం. ఎలా అనిపించింది? సూపర్గా అనిపించింది. రాబుద్ది అవ్వలేదు. చాలా చాలా బాగుందండి. మీరు కూడా ఒకసారి వెళ్ళండి, ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీతో కానీ. కింద కొంగాల్సి వచ్చింది. ఇక్కడ నుంచి అక్కడ దూకుతుంది వేదార్థ్. చూడు ఎలా దూకాడు చూడు. స్విమ్మింగ్ వస్తే మనకి వాటర్ ఎంత లోతున్నది అని ఏం అవసరం లేదు. వస్తే ఎన్ని ఫీట్స్ అయినా ఉండండి, 9-10 feet చేస్తారంట. కవితకు కూడా దిగడానికి ట్రై చేసింది. మా వారేం వద్దు 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 అని అంటున్నారు. రాని ఏం కదని వీళ్ళు. అంటే వాటర్ చూస్తే ప్రతి ఒక్కరు భయం వేస్తుంది. కాకపోతే దిగాలి ఆడాలని అనిపిస్తుంది కదా. మా వారు అందరిని ఆపుతున్నారు. పాపం భయం వేస్తుంది ఆయనకి. లేసి అందులో మునిగిపోతారేమో అనేసి పాపం భయం వేస్తుంది. ఆయనేమో ఆపుతా ఉన్నారు. చందన్నయ్య వాళ్ళేమో దిగక్క దిగు, ఏం కాదు ఎంజాయ్ చేయి, దిగు అని. కాకపోతే భయం వేసింది. ఫస్ట్ మాత్రం ఫుల్ భయం వేసింది. అందులో దిగానే మొత్తం చెవుల దగ్గరికి వచ్చేసే వాటర్. తర్వాత కొంచెం వాటర్ తీసేస్తారా అని అడుగుతున్నారు. పాపం వాళ్ళకి గ్రిప్ ఉండట్లేదు. చూడండి పిల్లలందరూ, పెద్దవాళ్ళందరూ ఇటు వస్తే పిల్లలందరూ చూస్తున్నారు. కాకపోతే టైం ఎలా గడిచిపోయిందో తెలియలేదు మాకు. అప్పుడే అయిపోయింది ఆ టైం అని. పిల్లలైతే ఇంకాసేపు ఉందామని, 9 అయినా కూడా ఇంకా ఉండాలని, ఇంకా నెక్స్ట్ డే స్కూల్కి వెళ్ళాలనేసి ఇంకా వచ్చేసాం అప్పటికే. చూడండి యోధాకైతే నెక్ వరకు వచ్చేసాయి వాటరు. చాలా బాగా అనిపిస్తుంది కదా. మాకు అప్పుడేమో అనిపించలేదు, కానీ ఇప్పుడు వీడియో చూస్తుంటే మాత్రం చాలా బాగా అనిపిస్తుంది. మీకు ఎలా అనిపించింది తప్పకుండా అయితే కామెంట్ చేయండి. మీరు కూడా ఒకసారి వెళ్ళాలి అనుకుంటే మరి ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. ఏదైనా అకేషన్ ఉన్నా లేకపోయినా, ఫ్రెండ్స్ అయినా ఫ్యామిలీ మెంబర్స్తోనైనా, బర్త్డేస్ అయినా మ్యారేజ్ డేస్ అయినా కూడాను సెలబ్రేషన్ చేసుకోవచ్చు. మీకు చూపించాను కదా, ఎటువంటి మీకు అన్కంఫర్టబుల్గా ఏది ఉండదు. ఫుడ్ విషయంలో కానీ, మీరు ఏదైనా టక్కును వెళ్ళాలన్నా సరే, మనకి మెయిన్ రోడ్డు దగ్గరలోనే ఉంటాం కాబట్టి ఏదైనా అత్యవసరమైనా సరే వెళ్ళొచ్చు. రూమ్స్ విషయంలో కానీ, వాటర్ కానీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. వాళ్ళు చాలా బాగా ఇచ్చారనమాట. సూపర్గా ఉంది. కాకపోతే బయటకు వెళ్తే అంత ఎంజాయ్ చేయలేము. ఇదైతే కొంచెం మనకి ప్రైవేట్గా ఉంటుంది. మనకి కావాలన్నప్పుడు మీరు ఏదన్నా వెళ్ళాలి అనుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మొబైల్ నెంబర్ ఇస్తాము, లొకేషన్ కూడా ఇస్తాము, చూసుకొని వెళ్ళండి. అక్కడ మళ్ళీ మెయింటైన్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. చాలా బాగా చేశారు. ముందే చెప్పాను కదా, చాలా నీట్గా ఉంచారు. ఏది అడిగినా తొందరగా రెస్పాండ్ అవ్వడము చాలా బాగా చేశారనమాట. ఇది వచ్చేసి మనకి షార్ట్స్ కోసము అలాగే రీల్స్ కోసం అయితే కొంచెం నిలువుగా షూట్ చేసాను అనమాట. యూట్యూబ్ అయితే కొంచెం ఫోన్ ఇట్లా అడ్డంగా పెట్టేసి చేస్తాము. షార్ట్స్ మనకి రీల్స్ కోసం అయితే కొంచెం నిలువుగా తీస్తాము. మా వారైతే ఒకసారి దిగి మళ్ళీ చలేస్తుందని బయటకు వచ్చాను. నీళ్ళంటే చచ్చేంత భయం, స్విమ్మింగ్ రాదు, కొంచెం ఇట్లా ఊపిరి పీల్చుకోలేకుండా ఉంటారనమాట అంత వాటర్లో ఉంటే. కాసేపు పైన కాసేపు కింద ఉంటున్నారు. వీళ్ళందరూ అయిపోయిన తర్వాత లాస్ట్కి వీడియో మొత్తం కవర్ చేసేసిన తర్వాత మేము వచ్చాము. ఇక్కడ వాటర్ తీస్తున్నారు చూడండి. ఇప్పుడు తీపిచ్చేసారనమాట. కొంచెం ఒక 4 inches 5 inches వాటర్ తీశారు. ఎందుకంటే అవి ఎక్స్ట్రా వచ్చిన వాటర్, వర్షం నీళ్ళు కాబట్టి. ఇంకా తీస్తే మరీ బాగోదు, ఎందుకంటే మరీ నడుము దాకా మనకి షోల్డర్స్ దాకే ఉంటే కొంచెం మనకి అట్లా బాగోదు కదా, ఫీల్ ఉండదు మన దాంట్లో నడిచింది వాటర్లు. కాకపోతే నెక్స్ట్ డే మాత్రం కాళ్ళు చేతులు మాత్రం ఫుల్ నొప్పి. ఎంత ఎంజాయ్ చేసామో నెక్స్ట్ డేకి మాత్రం అంత
నొప్పి వచ్చేసాయి, కాళ్ళు చేతులు బాడీ పెయిన్స్ వచ్చాయి అనమాట మెయిన్గా. ఇది నైట్ అయిపోయింది, ఇంకా లైట్స్ ఆన్ చేశారు చూసారా, నైట్ మోడ్లో ఎలా ఉంటుంది చూపించడానికి. ఇప్పుడు కొంచెం తీసాను, మొత్తం అంతా లైటింగ్, ఫుల్ లైటింగ్ ఇంకా వేయలేదు, ఇది స్టార్టింగ్. తర్వాత ఇంకా వేశారు చూడండి, మనకి స్టార్టింగ్లో కూడా చూపిస్తాను. ఇప్పుడు చేస్తున్న దీవెన యోధా స్విమ్ ఎవరు నేర్పించకపోయినా వాళ్ళకి వాళ్ళే అక్కడ నుంచి అక్కడికి నేర్చుకుంటున్నారు. ఇంకా తొందరగా ఎవరైనా కోచ్ ఉంటే కనుక సమ్మర్లో జాయిన్ చేస్తాం తప్పకుండా. ఎందుకంటే పిల్లలకి ఏదైనా డ్రైవింగ్ కానీ స్విమ్మింగ్ కానీ ఏదైనా వచ్చిందనుకోండి, పెద్దగా ఒకవేళ టక్కున ఏదైనా డెసిషన్ తీసుకోవాలనుకున్నా సరే వాళ్ళంతటా వాళ్ళు తీసుకుంటారు. మా దీవెన అయితే ట్యూబ్ వేసుకొని టక్కులా చేస్తున్నాడు. వాడు ట్యూబ్ ఉన్నా సరే అట్లనే చేస్తున్నాడు, లేకపోయినా అలాగే చేస్తున్నాడు. మెయిన్ దీవెనకి వాటర్ అంటే భయం పోయింది. చూడండి ఎంత నైట్ అయిపోయింది, ఇందాక టైం చూపించానా రాలేదా. అందరూ ఫ్రెష్ అయిపోయాము, మళ్ళీ ఎక్స్ట్రా డ్రెస్సెస్ తీసుకున్నాం కదా. చూడండి ఇక్కడ మొత్తం ఫ్రెష్ అయిపోయాము, వెళ్ళడానికి రెడీ అయ్యాము. పిల్లలు మాత్రం తిరుగుతూనే ఉన్నారు, ఎంత పిలిచినా రావట్లేదు. ఇలా ఉందన్నమాట నైట్ టైము. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా ఒకసారి వెళ్ళండి ఫ్యామిలీతోటి, ఫ్రెండ్స్ తోటి ఎంజాయ్ చేయండి. చాలా చాలా బాగుంటుంది వీకెండ్స్లో కానీ. ఇంకా ఫొటోస్ కూడా షూట్ చేసుకున్నాము, ఇవి కొన్ని రీల్స్ అయితే చేసాము. ఇది కూడా దీంట్లో యాడ్ చేశాను. యాక్చువల్గా ఇట్లా నిలువుగా చేసింది రీల్స్ కోసం చేసిందనమాట. ఇవి కూడా వస్తాయి చూడండి, ఇన్స్టాలో వస్తాయి, అలాగే మనకి యూట్యూబ్లో కూడా వస్తాయి షార్ట్స్. మొత్తానికైతే బయలుదేరిపోయాం. ఇంకా ఎవరి బ్యాగులు వాళ్ళు తీసేసుకొని, బ్యాగ్స్ కూడా వాళ్ళే పెట్టేశారు కార్లో. పిల్లలు లాస్ట్కి ఇది మాత్రం బాగా అనిపించింది నాకు. ఒక సాంగ్ మనకి ఏ మూవీలో సాంగ్, హ్యాపీ డేస్లో మూవీ సాంగ్ అయితే రీల్ చేసాం అనమాట. అందరు ఇలా కాళ్ళు కిందికి వేసేసుకొని కూర్చొని ఓ మై ఫ్రెండ్స్, అది మొత్తానికైతే బయలుదేరిపోయాం. చూడండి ఇంకొకళ్ళు ఇంటి దారి పట్టేసామన్నమాట. చీకటి అయిపోయింది, 9 అయింది. థ్యాంక్ యూ సో మచ్, బాగా ఎంజాయ్ చేసాము, అలసిపోయాము. మీరు కూడా వెళ్ళి ఎంజాయ్ చేయండి. మళ్ళీ కామెంట్స్లో కాకుండా డిస్క్రిప్షన్ బాక్స్లో చెక్ చేయండి, లొకేషన్ ఇస్తాము. లొకేషన్ అయితే మేము ఒక్కొక్కరు బాయ్ చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు. అది మిస్ అయింది అనుకుంటాను. ఇంకా బయటకైతే వచ్చేసాము. దోమలు అయితే అసలు ఒక్కటి కూడా లేదు. మీరు దోమల ప్రాబ్లం అవి ఇవి అనుకుంటారు, ఒక్క దోమ కూడా లేదనమాట. మేము ఈవినింగ్ 4 నుండి నైట్ 9 వరకు ఉన్నాము. ఒక్క దోమ కానీ పురుగులు కానీ ఏది లేదు.